నేడు గిరిజనులకు అండగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్ల రోటిబండ తండ, పులిచెర్ల తండ, గడ్డమీద తండ, వీధులకుంట తండ, మైసమ్మగడ్డ తండాల గిరిజనుల బాధితులను, మహిళలను, రైతులకు అండగా వారి సమస్యలు తెలుసుకోవడానికి మరియు వారిని పరామర్శించడానికి చెలో లగచర్ల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఉదయం నుండే ఎస్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వారిలో గుగులోత్ సుధాకర్ నాయక్, అలాగే రమేష్ నాయక్, శ్రీను నాయక్, మోతీలాల్ నాయక్ తదితరులు ఉన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుగులోత్ సుధాకర్ నాయక్, రమేష్ నాయక్, శ్రీను నాయక్, మోతీలాల్ నాయక్, మాజీ సర్పంచ్ సాయం పోచయ్య, ఎస్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న లంబాడి హక్కుల పోరాట సమితి వాళ్ళు లగచర్ల విషయంలో చలో లగచర్ల వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా దానికి ఎలాంటి సంబంధం లేనటువంటి, అంటే సరే కులంపరంగా సంబంధం ఉన్నా వేరే విషయాల్లో సంబంధం లేకున్నటువంటి మా శంకరపేట మండలంలోని సర్పంచులను, ఎస్టీ సర్పంచులను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కామన్, అవసరమే. లగచర్ల జరిగిన విషయం ఏదైతుందో సరే, దాడిని మేము ఎవరం కూడా దాన్ని ఉపేక్షించేది ఉండదు. కాకపోతే దానికి ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు దానికి దారితీసినాయి అన్నది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అంతకుముందు వారం 4 రోజుల కన్నా 5 రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను తరిమి కొట్టడం జరిగింది అక్కడ ప్రజలు. అది అలాంటిది ఒక కలెక్టర్ గారు, ఒక జిల్లా అధికారులు అక్కడ ఆ ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెంటివ్ జాగ్రత్తలు, ముందస్తు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన, సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేవలం ఒక 1500 ఎకరాలకే మీరు గింత ఇబ్బంది పడుతుంటే వేల కాళేశ్వరం ప్రాజెక్టులో వేల ఎకరాలు, తర్వాత ఈ యాదాద్రి పవర్ ప్లాంట్లో 1000 ఎకరాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా సేకరించింది. ఈ కాళేశ్వరం విషయంలో ఏదైతే వేములగడ్డ విలేజ్ ఉన్నది, అక్కడ ఎంపీటీసీ, టీఆర్ఎస్ ఎంపీటీసీ ఉండే, ఆ ఇంటికి వెళ్ళి కూడా ప్రజలు ఆ ఇంటి మీద దాడి చేసి పూర్తి ధ్వంసం చేయడం జరిగింది. అయినా రైతుల మీద కేసులు పెట్టలేదు. ఎందుకంటే ఎస్టీ సోదరులు ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో ఎవరైనా కష్టపడి పంటలు పండించుకుంటున్నారు అంటే ఎస్టీ సోదరులే పండించుకుంటున్నారు పంటలు. వాళ్ళే చాలా కష్టపడుతున్నారు. కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీ సోదరులు. అలాంటిది వాళ్ళ భూమి పోతుందంటే వాళ్ళకు ఎట్లయినా మనసు చెలిస్తుంది. కాబట్టి సరే, మీరు తీసుకునేది ఉంటే వాళ్ళని మెప్పించి వాళ్ళకి తగినంత రేట్ ఇవ్వడమా, లేకపోతే వాళ్ళను ఇంకా ఆల్టర్నేట్ వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వడమా, వాళ్ళకి ఇంకేదైనా ఆల్టర్నేట్ భూమి చూపించడమా, అవి ఆల్టర్నేటివ్ వాళ్ళకి పరిస్థితులు కల్పించి వాళ్ళను సాటిస్ఫై చేసి భూమి తీసుకొని డెవలప్మెంట్ చేయాలి. కానీ ఇట్లా దౌర్జన్యం, అక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి నువ్వు ఇస్తావా సస్తావా అనేటువంటి వాళ్ళ మీద బొండిగా మీద కత్తి పెట్టి ఏదైతే దౌర్జన్యాలకు దారి తీస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముందు కూడా ఇలాంటి అన్ని బంద్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో లగచర్లలో మన ఇండివిజువల్లో అరెస్ట్ చేసినటువంటి లంబాడి సోదరులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటారో వాళ్ళకి తగినటువంటి ఏర్పాటు చేసినాకనే అక్కడ అభివృద్ధి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పక్షాన, చిన్నశంకరపేట మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్. లగచర్ల విషయంలో గిరిజనులను దాడి చేయడం బాధాకరం. ఎందుకంటే మొన్న జరిగిన విషయం, భూమి ఫార్మర్సీ కంపెనీ చేస్తామని అలా సంపాదించిన ముత్తాత భూమిని లాక్కోవడం సరికాదు. మా లగచర్ల విషయంలో లంబాడల గురించి ఈ ప్రభుత్వం అలా భూమిని లాక్కుంటే ఊరుకును లేదు. ఈ ఉద్యమం మరింకా పెద్దగా అవుతుందని, మా లగచర్ల విషయానికి వస్తే మా లంబాడల ఓట్లు వాళ్ళకే వేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్టీ వాళ్ళను మీకు అది చేస్తాం, మీకు పాలన బాగుంటుంది, మాది మీకు రైతు బంధు చేస్తాం, రుణమాఫీ చేస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తామని చెప్పడం ద్వారా మా ఎస్టీ వాళ్ళు అందరూ ఆశతోటి మీ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఇది సరికాదు. మేము ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, మా లంబాడి వాళ్ళకు ఎటువంటి ఇది కాకుండా వెంటనే మొన్న జ్యోతి గర్భిణీశ్రీ ఉన్నది, అలా భర్తను వెంటనే జైల్లో వేయడం జరిగింది అని ఆ ఫోటోలో కూడా రాలేదు. అలా భార్య పాపం బాధాకరంలో ఉన్నది. ఇవాళ రేపు డెలివరీకి ఉంది. వెంటనే మా ఎస్టీ వాళ్ళను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం.